ఆదోని పట్టణంలో నర్సింగ్ వొకేషనల్ నేషనల్ స్కూల్లో హాస్టల్లో ఉంటేనే సీటు ఇస్తామని చెప్పడం చాలా దారుణం. తక్షణమే కరెస్పాండెంట్పై చర్యలు తీసుకోవాలి. డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. నర్సింగ్ వొకేషనల్ నేషనల్ పాఠశాలపై తక్షణమే విద్యా అధికారులతో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ సార్ మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ ఆదోనిలో నర్సింగ్ వొకేషనల్ నేషనల్ స్కూల్లో ఫీజులు దందాకు అడ్డు లేకుండా పోతుంది. జీఎన్ఎం ఏఎన్ఎం కోర్సు చదవాలి అంటే 60,000 రూపాయలు ఫీజు కట్టాలి. ఫీజు చెల్లించినా కూడా చదువుకోవడానికి విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవు. ప్రాక్టికల్స్ చేయాలంటే కర్నూలుకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే హాస్టల్లో ఉంటేనే సీటు ఇస్తామని చెప్పడం చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అలాగే సౌకర్యాలు లేకుండా కూడా ఏ విధంగా అంత ఫీజులు వసూలు చేస్తున్నారని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అడుగుతున్నాం. ఇంత జరుగుతున్నా కూడా విద్యా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. మరియు కళాశాలలో ఏమైనా ఫీజుల గురించి కానీ సమస్యల గురించి కానీ మాట్లాడాలంటే కరెస్పాండెంట్ కర్నూలులో ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం పాఠశాల లావాదేవీల కోసమే నడుపుతున్న పరిస్థితి ఆధోనిలో ఏర్పడింది. కావున ఇప్పటికైనా విద్యాధికారులు తక్షణమే వొకేషనల్ నర్సింగ్ నేషనల్ స్కూల్పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం. అలాగే సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే నేషనల్ వొకేషనల్ నర్సింగ్ పాఠశాలపై విచారణ జరిపిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. లేని ఎడల డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో డిఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు వినీల్, మండల అధ్యక్షుడు రాజ్ కుమార్, సూరి, అభిషేక్ తదితరులు పాల్గొనడం జరిగింది. లేదంటే ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని కూడా ఈరోజు తెలియజేస్తూ నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.